కల్కి మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేసింది, త్రిబుల్ ఆర్ రికార్డ్స్ని బ్రేక్ చేసిందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్నింగ్ వరకు ఈ మూవీకి 75% ఉన్న ఆక్యుపెన్సీ నైట్ షోస్ కల్లా 100%కి మారింది. ఇంకా త్రిబుల్ ఆర్ వర్సెస్ ఈ మూవీ కలెక్షన్స్ చూసుకుంటే నైజాంలో త్రిబుల్ ఆర్ మూవీ కేవలం 25 కోట్లు కలెక్ట్ చేసింది. కల్కి మూవీ హ్యూజ్ మార్కింగ్ తో ఈ రికార్డ్ ని బ్రేక్ చేసి నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ ని సెట్ చేసింది. త్రిబుల్ ఆర్ మూవీ డే 1 కలెక్షన్స్ వచ్చి 223 కోట్లు. ఈ రికార్డ్ ని కల్కి మూవీ బ్రేక్ చేయలేకపోయింది. కల్కి మూవీ డే 1 కలెక్షన్స్ వచ్చేసి 191 కోట్లు. దీనికి కారణం ఈ మూవీకి సరైన ప్రమోషన్స్ లేకపోవడం. తమిళనాడులో ఈ మూవీకి అస్సలు బజ్ లేదు. దీనికి తోడు ఈ మూవీకి నైట్ 1 AM షోస్ లేకపోవడం. ఒకవేళ ఈ మూవీకి 1 AM షోస్ ఉండి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి ప్రమోషన్స్ కరెక్ట్ గా చేసి ఉంటే త్రిబుల్ ఆర్ రికార్డ్స్ ని ఈజీగా బ్రేక్ చేసేది. ఇంకా త్రిబుల్ ఆర్ మూవీ యుఎస్ లో ప్రీమియర్స్ కి దాదాపు $2 million కలెక్ట్ చేయగా కల్కి మూవీ $2.2 million కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్స్ ని అక్కడ కూడా ప్రభాస్ గారి పేరు మీదకే మార్చుకున్నారు. త్రిబుల్ ఆర్ మూవీ వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ వచ్చి 1300 crores. కల్కి మూవీకి వచ్చే రెస్పాన్స్ చూస్తుంటే లాంగ్ రన్ లో 1500 కోట్లు ఈజీగా కొట్టేస్తుంది అనిపిస్తుంది. కల్కి మూవీ పాజిటివ్ రెస్పాన్స్ తో థియేటర్స్ మొత్తం హౌస్ఫుల్ షోస్ నడుస్తున్నాయి. ఈ మూవీ ఇండియన్ సినీ చరిత్రనే తిరగరాయబోతుంది. ఈ మూవీలో వచ్చే విజువల్స్ కానీ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడనే లేదు. ప్రభాస్ గారికి బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ అయితే పర్లేదు. రీసెంట్ గా వచ్చిన సలార్ మూవీ హిట్ అయినా బాహుబలి రేంజ్ హిట్ అయితే కాదు. మళ్ళీ ప్రభాస్ గారు కల్కి మూవీతో ఆ రేంజ్ హిట్ అయితే అందుకున్నారు. డైరెక్టర్ నాగశ్విన్ గారు కల్కి మూవీతో ఒక కొత్త యూనివర్స్ అయితే క్రియేట్ చేశారు. మన ఇండియా నుంచి వచ్చే ఫస్ట్ అవెంజర్స్ మూవీ అంటున్నారు. మీలో ఎవరైనా ఇంకా ఈ మూవీని చూడకపోతే థియేటర్ కి వెళ్ళి చూసేయండి మామ, డోంట్ మిస్ ఇట్. మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. మీలో ఎవరైనా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి మామ.